అమెరికాలో ఉన్న విజయవాడలో ఉన్న ఎక్కడున్న ఆదాయం పెంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. అర్థం చేసుకొని ముందుకొస్తే ఆకాశమే హద్దుగా డెవలప్ చేసే అవకాశాలు ఈ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. అందుకనే అనునిత్యం కొత్త ఆలోచనలు చేయాలి. ప్రపంచంలో జరిగే అన్ని కూడా ఇప్పుడు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ యొక్క సీ ప్లేన్ని ప్రమోట్ చేయడానికి ముందుకొచ్చారు. నేను ప్రయత్నం చేశాను. కానీ ఈరోజు నేను చెప్తున్నా, సరైన సమయం. యువకుడు ఉత్సాహంతో ఉన్నాడు. మామూలుగా ఫ్లైట్ ఛార్జెస్ ఎంత ఉంటుందో అంతే తేగలిగితే దీనికి అడిషనల్ అడ్వాంటేజ్ చూస్తే ఎక్కడ ఎయిర్పోర్ట్ అవసరం లేదు. ఇక్కడ రిజర్వాయర్ ఉంది, ఇక్కడ దిగుతుంది. పెద్ద మీడియం ఇరిగేషన్ రిజర్వాయర్ ఉంటే అక్కడ దిగే అవకాశం ఉంది. 934 కిలోమీటర్లు మనకు సీ కోస్ట్ ఉంది. పక్కనే నగరాలున్నాయి. శుభ్రంగా అక్కడే దిగేసి మన పనులు చూసుకొని మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రాబోయే రోజుల్లో విమానాశ్రయాలే కాకుండా సీ ప్లేన్ ద్వారా ఎక్కడికక్కడ రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి వస్తుంది. దానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. పేదవాళ్ళకి ఎప్పటికప్పుడు ఒక చేపనివ్వడమే కాదు, చేపను పట్టించే విధానం నేర్పించి వల ఇవ్వగలిగితే వాళ్ళు 10 మందికి చేపలు పంచే పరిస్థితి వస్తారు. అదే ఎన్డీఏ సిద్ధాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.